Good afternoon all. I'm Shalini. I'm studying BSc third year in Vivekananda Degree College. Today I'm discuss about assignment problem unbalance. ఇది ప్రాబ్లం. దీనికి 4 into 5 4 rows 5 columns ఉన్నాయి. దీనికి మనం రో కానీ కాలం కానీ యాడ్ చేసుకోవాలి. దీంట్లో రో తక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పుడు రో యాడ్ చేసుకోవాలి. మనం వీటికి జీరోస్ యాడ్ చేసుకోవాలి. Now row minimize. రో మినిమైజ్ అంటే ఇలా చేసుకోవాలి. లీస్ట్ వాల్యూలో నుంచి బిగ్ వాల్యూ తీసేసేయాలి. రో మినిమైజ్. దీంట్లో లీస్ట్ వాల్యూ 2 4 minus 2 2 3 minus 2 1 6 minus 2 4 2 minus 2 0 7 minus 2 5. నెక్స్ట్ రోలో 10 10 minus 10 0 10 minus 2 11 2 10 minus 11 1 14 minus 10 4 16 minus 10 6. Now next row 1. దీంట్లో least value 1 4 minus 1 3 3 minus 1 2 2 minus 1 1 1 minus 1 0 5 minus 1 4. Now 6 6 minus 8 minus 6. Now least value 6 8 minus 6 2 7 minus 6 1 6 minus 6 0 9 minus 6 3 6 minus 6 0. అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 by anything 0. Now column minimize. దీంట్లో అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 ఎనీథింగ్ 0 by 0. దీన్ని మళ్ళీ మనం అలాగే మనం ఈ వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి. దీంట్లో మాక్సిమం జీరోస్ కవర్ చేసుకోవాలి. మాక్సిమం 5th రోలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 5th రో స్ట్రైక్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 4th రోలో ఉన్నాయి కాబట్టి 4th రో స్ట్రైక్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 4th కాలంలో ఉన్నాయి కాబట్టి 4th కాలం స్ట్రైక్ అవుట్ చేయాలి. ఫస్ట్ కాలంలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కాలం స్ట్రైక్ అవుట్ చేయాలి. మనకి మ్యాట్రిక్స్ 5 by 5 మ్యాట్రిక్స్ కాబట్టి కానీ ఇక్కడ 4 లైన్స్ వచ్చాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ 4 matrix order. 5 4 not equals to 5. ఇప్పుడు ఈక్వల్ కాలేదు కాబట్టి మనం హంగేరియన్ మెథడ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం హంగేరియన్ మెథడ్ యూజ్ చేయాలి. దీంట్లో లీస్ట్ వాల్యూ 1. ఇప్పుడు లైన్స్ లో స్ట్రైక్ అవుట్ చేసిన దాంట్లో దీంట్లో 2 ఉంది. ఇవి అలాగే రాసాయి. ఇంటర్సెక్షన్ వాల్యూ దానికి యాడ్ చేయాలి. ఇవి ఖాళీగా ఉండే వాటికి మనం మైనస్ చేయాలి.
ఇప్పుడు ఆ టూ అలాగే స్ట్రైక్ అవుట్ అయింది కాబట్టి టూ అలాగే రాసుకుంటాం. -1 ఉంది కాబట్టి 0 4 3 4 - 1 3 లైన్ 0 స్ట్రైక్ అవుట్ అయింది కాబట్టి 0 5 - 1 4 0 అలాగే రాసుకోవాలి. 2 - 1 1 1 - 1 0 4 అలాగే రాసుకోవాలి. 6 - 1 5 3 అలాగే రాసుకోవాలి. 1 0 4 3 2కి ఇంటర్సెక్షన్ అయింది కాబట్టి మనం 1 యాడ్ చేసుకోవాలి. 3 1 0 ఇక్కడ 3 కూడా ఇంటర్సెక్షన్ అయింది కాబట్టి మనం 1 యాడ్ చేసుకోవాలి. అలాగే 0 కూడా అయింది కాబట్టి మనం 1 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 0కి ఇంటర్సెక్షన్ అయింది కాబట్టి మనం 1 యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం మాక్సిమం జీరోస్ ని కవర్ చేసుకోవాలి. థర్డ్ కాలమ్ లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ ని స్ట్రైక్ అవుట్ చేయాలి. ఫిఫ్త్ కాలమ్ లో జీరోస్ ని స్ట్రైక్ అవుట్ చేయాలి. అట్లాగా అన్ని జీరోస్ ని స్ట్రైక్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ 5 మ్యాట్రిక్స్ ఆర్డర్. ఇప్పుడు మనకి ఈక్వల్ అయింది కాబట్టి మనం అసైన్మెంట్ ఆర్డర్ చేసుకోవాలి. అసైన్మెంట్ ఆర్డర్ చేసుకోవాలి మనం ఇప్పుడు 2 0 3 0 4 0 0 4 1 0 4 5 3 1 0 0 3 3 1 0 4 0 1 0 0 1 0. ఇప్పుడు దీనికి మనం అసైన్మెంట్ ఆర్డర్ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ అసైన్మెంట్. ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆర్డర్ చేసుకోవాలి. 0 దీంట్లో రోలో ఏమైనా జీరోస్ ఉంటే స్ట్రైక్ అవుట్ చేయాలి. కాలంలో జీరోస్ ఉంటే స్ట్రైక్ అవుట్ చేయాలి. లేవు కాబట్టి చేయలేదు. ఈ కాలంలో జీరోస్ ఉంటే స్ట్రైక్ అవుట్ చేయాలి. ఈ కాలంలో రోలో జీరోస్ ఉంటే స్ట్రైక్ అవుట్ చేయాలి. మనం ఈ 0 తీసుకుంటే ఇక్కడ ఈ లైన్ లో మనకి 0 రాదు కాబట్టి మనం అప్పుడు ఈ 0 తీసుకోకూడదు. ఈ 0 తీసుకోవాలి. అప్పుడు ఈ రోలో 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఈ కాలంలో 0 క్యాన్సిల్. ఈ కాలంలో ఈ 0, ఈ కాలంలో ఈ 0. ఇప్పుడు అసైన్మెంట్ ఆర్డర్. ఈ కాలంలో 2. ఇప్పుడు మన అసైన్మెంట్ ప్లేసెస్ రాసుకోవాలి. 2A దీంట్లో 5B 3C 4D 1D 4E. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ని మనకి ఇచ్చిన క్వశ్చన్ లో చూసుకోవాలి. 2A 5B 3C 1D 4E. ఈ వాల్యూస్ మనం ఇక్కడ రాసుకోవాలి. 10 0 plus 2 plus 6
10 plus 0 plus 2 plus 2 plus 6, 20. 20 rupees. Thank you giving this golden opportunity. Please subscribe.